మూకుళ్ళు, మా ఏరియా మూకుళ్ళు అంటారు. ఏమన్నా పొయ్యి వెలిగించి పొలలు పెట్టి వండుతూ ఉంటుంటారు. అరుసులు, పాకుండ్లు, చక్కెరాయలు వండుతూ ఉంటుంటారు. ఇది పండగ, పప్పల పండగ. అందుకే ఒక ఆయన నాలంటోడు, బాబు పాస్టర్ గారు వీళ్ళకే పంటి పండగ అంట. ఏ పండగ? పంటికి పండగ. ఏంటి? పంటికి ముక్కుండాలా? చికెన్ కానీ, మటన్ కానీ, ఇంక అబ్రాం కానీ, ఇసాక్ కానీ, ఇక యాకోబులు కానీ ఎన్ని ఉండాలా. ఇది పంటి పండగ. అంతేకాదు మళ్ళా ఏమండి అరుసులు, సక్రియాయిలు, ఏమంటే పాకొండలు కరకాల తినాలా. ఇది పంటి పండగ. ఇలా పంటి పండగ చేసుకునే వాళ్ళు ఉన్నారండి. రెండవది ఏంటంటే ఒంటి పండగ. ఏంట? ఒంటి పండగ. ఒంటికి ఎవరన్నా మరి ఒక ఆమె అలిగిందంట, పట్టుచీర తేలేదని భర్త మీద అలిగిందంట. పండగకే పట్టుచీర కూడా తేలేదు నువ్వు అని అలిగి కూర్చుందంట. ఎందుకు అలిగామని భర్త వచ్చి కోపం పేరు పీకాడట. ప్రార్థనకి వెళ్ళకుండా పట్టుచీర తేకపోతే ప్రార్థన మానేస్తే భర్త వచ్చి పేరు పీకాడట. ఏమన్నా పరిగెత్తుకుంటూ వచ్చిందంట. ఆ దెబ్బలు తగిలితే వస్తారా అంటే ఒంటి పండగలు మనకెందుకండి? ఏమండి మన బట్టలు లేవా ఇంట్లో? మీరందరూ పంటి పండగ చేసి, ఒంటి పండగ చేసి వ్యాపారస్తులను బాగు చేస్తున్నారు. మీ పిచ్చోళ్ళు బట్టి, మీలాంటి పిచ్చోళ్ళు బట్టి ఏమంటే 100 రూపాయల చీర 500కి అమ్మేస్తున్నారు. ఈ చీర ఎంతమ్మా? 250 రూపాయల చీర. ఏమంటే 100 రూపాయల చీర, అది 250 రూపాయల చీర. ఏమండి కొంతమంది పట్టు చీరలో, మా శారమ్మ గారు వేసింది పట్టు చీర, అది ఎప్పుడు అబ్రాం గారు కొన్న పెళ్లి చీర కావాలి పట్టు చీర వేసింది, అది 1000 రూపాయలు ఉంటుందో 500 ఉంటుందో. ఏమండి ఇప్పుడు రేట్లు మాత్రం బాగా వేసేస్తారు మనలో చూసి. వీడు చూడు, వీడు జీన్ ప్యాంట్ వేసాడు, బజ్జర్ ప్యాంట్ లాగా ఉన్న మధ్య మధ్యలో తెల్లగా అయ్యంతో అవి రేట్ ఎక్కువ ఉంటప్పుడు. ఏమండి ఈ ఒంటి పండగ, ఈ కంటి పండగ, ఈ ఇంటి పండగ. ఇంటికి సున్నాలు వేయటం ఇప్పుడే రేట్లు పెంచేస్తారు. ఇంటికి డెకరేషన్లు, లైటింగ్లు. ఏమండి ఎంత ఈ పండగలు చేసి వ్యాపారస్తులను మీరు బాగు చేస్తున్నారండి. తూర్పు దేశపు జ్ఞానులకు పాపం జ్ఞానం లేక మీకులాగా కొత్త బట్టలు వేసుకొని రాలేదు, మీకులాగా పప్పల పండుగ చేసుకుని రాలేదు, మీకులాగా తలస్నానాలు చేసి రాలేదు, మీకులాగా ఇళ్లను అలంకరించుకు రాలేదు. వాళ్ళు బంగారము, వెండి, సాంబ్రాణి ఎక్కడ తెచ్చారు? యేసయ్య దగ్గరికి తెచ్చారు. మరి మన డబ్బులన్నీ కూడా ఆ వ్యాపారస్తులకు ఇచ్చేసి ఆ బట్టలు తెచ్చుకునో, ఆ పిండి వంటలు తెచ్చుకునో ఇళ్లలో పెట్టుకుంటున్నాం. ఇక్కడ వీళ్ళైతే తూర్పు దేశం జ్ఞానులైతే లోకరక్షకుడు పుట్టాడు, పాపుల రక్షకుడు పుట్టాడు. తూర్పు దేశపు జ్ఞానులు అంటే ఖగోళ శాస్త్రజ్ఞులు. ఆకాశంలో ఉన్న వైఖరిని చూసి పలానా చోట తుఫాను వస్తుంది, పలానా చోట భూకంపం జరుగుతుంది, పలానా చోట లావా భద్రం అవుతుంది అని రాయగలిగిన జ్ఞానం కలిగిన వారు అన్ని జ్ఞానులు అన్నారు, సైంటిస్టులు అన్నారు. ఈ సైంటిస్టులు ఆయన నక్షత్రాలు చూసి రాసేశారు. యూదులకు రాజు ఆయన పుట్టాడు, ఆయనే పూజార్హుడు. దేవుని స్తోత్రం. తూర్పు దేశపు ఖగోళ శాస్త్రజ్ఞులు కనుగొన్నారు ఈయన పూజార్హుడు. ఎవరు పడతాడు కాదండి పూజార్హుడు. ఏమండి దేవుడు మాత్రమే పూజార్హుడు, మనుషుడు కాదు. ఈనాడు మనిషి పూజ చేస్తున్నారు చాలా మంది. ఆడు దేవుడు, ఈడు దేవుడు, ఇలా చూస్తున్నారు. కానీ తూర్పు దేశపు జ్ఞానులు వారి జ్ఞానాన్ని బట్టి తెలుసుకున్నారు. ఒక ఆయన యూదులకు రాజు పుట్టాడు, ఆయన పూజార్హుడని ఆయన పూజించడానికి బయలుదేరి వచ్చారు. ఎక్కడుందన్నమాట? లోకాసు వార్త 2వ అధ్యాయం 1 వచనం చదవండి. 1:1-2 లోకాసు వార్త. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు. మత్తయి సువార్త 2వ అధ్యాయం చదవండి. అక్కడ కూడా ఒక చక్కని మాట వివరంగా ఉంటుంది. అక్కడ రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చు. మేము
ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజించుటకు వచ్చి. మనం ఎందుకు వచ్చి ఇక్కడికి? కేక్ కట్ చేయడానికి వచ్చామా? లడ్డూలు తింటాకు వచ్చామా? ఎవరే పలావ్ తిందాకు వచ్చామా? కాదు, పూజించడానికి వచ్చాం, ఆరాధించడానికి వచ్చాం, స్తుతించడానికి వచ్చాం, ప్రార్థన చేయడానికి వచ్చాం, వాక్యం వినటానికి వచ్చాం. దేవుని స్తోత్రం. మరి తూర్పు దేశపు జ్ఞానులు ఎందుకు వచ్చారు? పూజించడానికి వచ్చారు. వాళ్ళకి జ్ఞానం లేక, ఈనాడు చాలా మందికి జ్ఞానం లేదండి. అందుకే మనుషులంట పశుప్రాయులు అని చెప్పాడు. ఈ పశుప్రాయులకి మనిషి పూజ చేస్తున్నారు కానీ దేవుని పూజ చేయట్లేదు. మొదగా చెప్పారు, యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే తోడు లేని వారికి తోడుగా ఉండటానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. మనిషి తోడుంటే మనిషి కీడు జరుగుతుంది. ఏమండి, హేబేలుకు తోడుగా ఉండటానికి వచ్చాడు అన్న కయ్యను. అన్న ఏం చేశాడు? చంపేశాడు, కీడు చేశాడు. మనుషులలో కీడు చేస్తారు. కానీ యేసయ్య తోడుగా ఉంటే, ఏమంటే యేసయ్య మోషేకు తోడు ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ తిరుగుబాటు చేసిన మోషేను బలవంతుడిగా, సజీవుడిగా దేవుడు నిలబెట్టి వాడుకున్నాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి మనకు తోడు కావాలి, దేవుడు తోడు కావాలి. ఈ క్రిస్మస్ సందర్భంగా యేసయ్య నాకు తోడుగా ఉండటానికే పుట్టాడని తెలుసుకొని ఆయన తోడు సంపాదించుకోవడానికి ప్రార్థనా పట్టుగా మీరు ఉండాలని మనం చేస్తున్నాను. రెండవది, ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, అందుకే తూర్పు దేశపు జ్ఞానులు ఆయన పూజించడానికి వచ్చారు. మరి అదే లూకాసు వార్త 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. 20. అంతటా అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడిన